ఫ్రెండ్స్, తెలుగు సినిమా ఇండస్ట్రీ ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా గర్వంగా తలెత్తుకునే స్థాయికి అయితే చేరిపోయింది. ఒకప్పుడు బాలీవుడ్ సినిమాలు మాత్రమే 500 కోట్ల మార్క్ అయితే టచ్ చేసేవి. కానీ ఇప్పుడు తెలుగు సినిమాలే భారతీయ సినీ ఇండస్ట్రీని లీడ్ చేస్తుంది. ముఖ్యంగా గత కొన్ని సంవత్సరాల క్రితం వచ్చిన కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర అలాంటి రికార్డులు అయితే క్రియేట్ చేశాయి. వాటిని మాత్రం బ్రేక్ చేయడం అంత ఈజీ కాదు భయ్యా. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే సినిమాలు కేవలం హిట్స్ మాత్రమే కాదు, ఇవి ఇండస్ట్రీని మార్చిన సినిమాలు. తెలుగు సినిమా మార్కెట్ ను ప్రపంచానికి పరిచయం చేసిన సినిమాలు కూడా. ఆ సినిమాలు బాహుబలి 2, త్రిబుల్ ఆర్, కల్కి 2898 AD, పుష్ప 2 మరియు ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్న మన రామ్ చరణ్ గారిది పెద్ద మూవీ. అయితే ఈ సినిమాల బడ్జెట్ ఎంత, హీరోలు ఈ మూవీస్ కోసం ఎంత రిస్క్ తీసుకున్నారు, ఈ మూవీస్ ప్రపంచవ్యాప్తంగా ఎంత కలెక్ట్ చేశాయి, మరియు ఇవి ఎలాంటి రికార్డు సృష్టించాయి, ఇప్పుడు మనం డీటెయిల్ గా చూద్దాం పదండి. ముందుగా ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిన పెద్ద మూవీ గురించి చూసుకుంటే, రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా అనౌన్స్ అయిన రోజు నుంచే అభిమానుల్లో భారీ ఆశలైతే ఏర్పడిపోయాయి. దీనికి కారణం ఏమిటంటే రామ్ చరణ్ గారు త్రిబుల్ ఆర్ మూవీ తర్వాత చేస్తున్న పూర్తి స్థాయి మాస్ సినిమా ఇదే. ఈ సినిమాలో రామ్ చరణ్ గారి పూర్తి లుక్ చూసిన తర్వాత అందరూ షాక్ అయిపోయారు భయ్య. ఇప్పటి వరకు చూడని రఫ్ అండ్ రగ్గుడ్ లుక్ అయితే కనిపించారు మనందరికి. ముఖ్యంగా గ్రామీణ నేపథ్యంలో సాగే కథ మరియు కొండ కింద మనిషి కావడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగిపోయింది. సినిమా బడ్జెట్ దాదాపుగా 250 నుంచి 300 కోట్ల వరకు ఉంటుంది. సినీ వర్గాలు అయితే చెప్పుకొని వచ్చాయి. అంటే రామ్ చరణ్ కెరీర్ లో అత్యంత భారీ పెద్ద ప్రాజెక్టుల్లో ఇది కూడా ఒకటిగా అయితే నిలిచిపోయింది. రిలీజ్ అయిన తర్వాత కూడా మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం ఈ సినిమా మంచి ఓపెనింగ్స్ అయితే సాధించింది భయ్య. ముఖ్యంగా ఫ్యాన్స్ మరియు ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి అయితే మంచి రెస్పాన్స్ వచ్చిందనే చెప్పుకోవచ్చు. ఈ సినిమా ఫుల్ రన్ పూర్తయ్యేసరికి మరిన్ని రికార్డులు క్రియేట్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది ఇక్కడ. సో ఇప్పుడు మనం మన ప్రభాస్ గారిది కల్కి 2898 AD మూవీ గురించి మాట్లాడుకుంటే, నిజం చెప్పాలంటే కల్కి విడుదలకు ముందే చాలా మంది ఇది రిస్క్ ప్రాజెక్ట్ అనుకున్నారు. ఎందుకంటే ఇండియాలో సైన్స్ ఫిక్షన్ సినిమాలు అంత పెద్ద స్థాయిలో వర్కౌట్ అయిన సందర్భాలు చాలా తక్కువగా ఉన్నాయి. కానీ డైరెక్టర్ నాగ్ అశ్విన్ మాత్రం అందరి అంచనాలను అయితే తలకిందులు చేసేసాడు భయ్య. మహాభారతం కాన్సెప్ట్ ను ఫ్యూచర్ వరల్డ్ లో కలిపేసి దాంట్లో ఒక అద్భుతమైన ప్రపంచాన్ని అయితే సృష్టించాడు. ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ గారు, దీపికా పదుకొనే వంటి స్టార్ క్యాస్ట్ ఈ సినిమాకైతే మరింత బలాన్ని అయితే చేకూర్చింది. ఈ సినిమాకైతే బడ్జెట్ మాత్రం 600 కోట్ల రూపాయల వరకు అయితే పెట్టారు భయ్య. తెలుగు సినిమా చరిత్రలో అత్యంత ఖరీదైన సినిమాల్లో ఇది కూడా ఒకటిగా నిలిచిపోయింది. ఈ మూవీ రిలీజ్ అయిన తర్వాత థియేటర్ లో చూసిన విజువల్స్ కు ప్రేక్షకులు అయితే ఫుల్ ఫిదా అయిపోయారు. ముఖ్యంగా అమితాబ్ బచ్చన్ పాత్ర మరియు క్లైమాక్స్ సీక్వెన్స్ ప్రేక్షకులను అయితే విపరీతంగా ఆకట్టుకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 1000 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేసి తెలుగు సినిమా స్థాయిని అయితే మరో మెట్టుపైకి అయితే తీసుకువెళ్ళిపోయింది ఈ మూవీ. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే సినిమా త్రిబుల్ ఆర్. ఈ సినిమా మాత్రం కేవలం బాక్స్ ఆఫీస్ రికార్డుల గురించి మాత్రమే కాదు, ఇది తెలుగు సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎలా గుర్తింపు తెచ్చుకుందో చెప్పే సినిమా లాగా అయితే మారిపోయింది. మన ఎస్ఎస్ రాజమౌళి గారి డైరెక్షన్ లో ఎన్టీఆర్ గారు మరియు రామ్ చరణ్ గారు కలిసి నటిస్తున్నారు. తెలిసిన రోజే ఈ సినిమాలపై అంచనాలు ఆకాశానికి అందుకున్నాయి భయ్య. 500 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా విడుదలైన మొదటి రోజు నుంచే సంచలనం అయితే సృష్టించింది. కుమురం భీం పాత్రలో ఎన్టీఆర్ గారు, అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్ గారు అద్భుతమైన నటన అయితే కరవరించారు. ఇంటర్వెల్ లో వచ్చి యానిమల్ సీక్వెన్స్, క్లైమాక్స్ ఫైట్, ఎమోషనల్ సీన్స్ అయితే ప్రేక్షకులను కట్టిపడేశాయి. ప్రపంచవ్యాప్తంగా 1200 కోట్లకు పైగా కలెక్ట్ చేసి ఈ సినిమా తర్వాత ఆస్కర్ అవార్డు సాధించిన తెలుగు ప్రజలందరికీ గర్వకారణంగా అయితే మారిపోయింది. నాటు పాటకు ఆస్కర్ రావడం ద్వారా తెలుగు సినిమా పేరు అయితే ప్రపంచవ్యాప్తంగా మారు మోగిపోయింది భయ్య. ఇప్పుడు మాత్రం నెంబర్ 2 లో ఉన్న సినిమా మాత్రం పుష్ప 2. పుష్ప పార్ట్ 1 రిలీజ్ అయినప్పుడు మాత్రం ఎవరు ఊహించలేదు ఈ సినిమా ఎంత పెద్ద ఫ్రాంచైజీ అవుతుందని. కానీ పుష్పరాజు పాత్ర దేశవ్యాప్తంగా సెన్సేషన్ అయిపోయింది. అల్లు అర్జున్ గారి స్టైల్, డైలాగ్స్, అతని మేనరిజమ్స్ అన్ని వైరల్ అయిపోయాయి. అందుకే పుష్ప 2 పై అంచనాలు మామూలుగా లేవు. సుకుమార్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా దాదాపుగా 500 కోట్ల బడ్జెట్ అయితే నిర్మించబడింది. రిలీజ్ తర్వాత బాక్స్ ఆఫీస్ వద్ద అక్షరాల తుఫాన్ అయితే మొదలైపోయింది. ప్రత్యేకంగా హిందీ మార్కెట్ లో వచ్చిన కలెక్షన్ ట్రేడ్ పండితులను స్టాక్ అయితే గురి చేసింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 1600 కోట్ల వరకు గ్రాస్ సాధించి భారతీయ సినిమా చరిత్రలో అత్యంత భారీ బ్లాక్ బస్టర్ లో ఒకటిగా అయితే నిలిచిపోయింది ఈ మూవీ. ఈ సినిమాతో అల్లు అర్జున్ గారు నిజమైన పాన్ ఇండియా స్టార్ గా అయితే ఎదిగిపోయాడు భయ్య. ఇప్పుడు మన లిస్ట్ లో నెంబర్ 1 సినిమా బాహుబలి. నిజం చెప్పాలంటే బాహుబలి 2 కి ముందు మరియు బాహుబలి 2 తర్వాత అన్ని ఇండియన్ సినిమాలను విభజించవచ్చు. 2015లో బాహుబలి 1 విడుదలైన తర్వాత ఒక ప్రశ్న దేశమంతా మారు మోగిపోయింది. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు? ఒక ప్రశ్న కారణంగా ప్రపంచం మొత్తం బాహుబలి 2 కోసం ఎంతగా ఎదురు చూసిందంటే అది మనం మాటల్లో చెప్పలేం భయ్య. ప్రభాస్ గారు, రానా దగ్గుపాటి, అనుష్క మరియు తమన్నా, సత్యరాజ్ అందరూ తమ కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చేశారు ఈ మూవీకి. రాజమౌళి విజన్ అయితే ప్రేక్షకులకి మరో ప్రపంచానికి అయితే తీసుకువెళ్లిపోయింది. సుమారు 250 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 1800 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేసింది. అప్పటి వరకు ఇండియన్ సినిమా చరిత్రలో ఎవరు ఊహించలేని రికార్డులు అయితే సృష్టించింది భయ్య. ఇప్పటికీ చాలా మంది బాహుబలి 2 నే భారతీయ సినిమా పరిస్థితుల్లో అత్యంత ప్రభావం చూపిన సినిమాగా భావిస్తారు. అయితే ఫ్రెండ్స్, ఈ 5 సినిమాల్లో మీకు అత్యంత ఇష్టమైన సినిమా ఏది? బాహుబలి 2 నా, త్రిబుల్ ఆర్ నా, పుష్ప 2 మరి కల్కియా లేక పెద్దినా? అలాగే రాబోయే వారణాసి మూవీ మరియు AA22, స్పిరిట్, ఇంకా నాని గారిది ప్యారడైజ్ సినిమా ఏ సినిమా ఈ రికార్డులను బ్రేక్ చేస్తుందని అనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని మాత్రం కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలపండి. మరి ఫైనల్ గా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ అలాగే మన సినీ లాజిక్ ఛానల్ కి ఎవరైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. సో మరి ఈ వీడియో చివరి చూస్తుంటే చాలా థ్యాంక్స్.